సుందిళ్ల పార్వతి బ్యారేజ్ ప్రమాదంలో పడింది. ఎగువ కురుస్తున్న వానలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి స్వల్పంగా వస్తున్న వరదతో కరకట్ట కోతకు గురవుతోంది. భారీగా వరద పోటెత్తితే కరకట్ట ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2720 క్యూసెక్కులుగా ఉంది. సుందిళ్ల పార్వతి బ్యారేజ్ ప్రాజెక్టు సామర్థ్యం 8.83 టీఎంసీలు. నీటి నిల్వ ఉంచకుండా మొత్తం 74 గేట్లను ఎత్తేసి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు కరకట్ట కోతతో చుట్టుపక్కల గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. కరకట్టకు గండిపడితే చాలా గ్రామాలు నీట మునిగిపోయి ప్రమాదం ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, సుందిళ్ల పార్వతి బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్ చెప్పండి. హరి అంటే ప్రమాదంలో చెప్పొచ్చు. ఎందుకంటే సుందిళ్ల పార్వతి బ్యారేజ్ ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసాక 2750 క్యూసెక్కులు మాత్రమే ప్రాజెక్ట్ లోకి వస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనుసంధానంగా ఉన్న ఈ సుందిళ్ల ప్రాజెక్ట్ లోకి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో కొంత భయాందోళన అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ప్రాజెక్టు సామర్థ్యం చూసేందుకు 8.8 టీఎంసీలు ఉంది. అయితే ఇది ఒకవేళ వరద పోటెత్తితే మాత్రం కరకట్ట ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనకు విజువల్స్ కూడా స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటికే అది పూర్తిగా కోతకు గురవుతున్న పరిస్థితి. అది బ్యారేజ్ని ఆనుకున్న కరకట్ట దగ్గర ఎక్కడైతే కోతకు గురవుతుందో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా దృష్టి సారించకపోతే మాత్రం దాని కింద ఉన్న గ్రామాలు దాదాపు పెద్ద ఎత్తున మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పంప్ హౌస్ మునిగినప్పుడు కూడా, పంప్ హౌస్ లోకి వాటర్ వచ్చిన సమయంలో కూడా పూర్తిగా ఫ్లో అంతా బ్యాక్ కమ్మి మొత్తంగా కొన్ని గ్రామాలు 8 నుంచి 9 గ్రామాలు పాక్షికంగా, అదేవిధంగా 2-3 గ్రామాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితిలో మనం చూసాము. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కరకట్ట కనుక ప్రమాదం జరిగితే వరద ప్రభావం పెరిగితే మాత్రం ఖచ్చితంగా గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసుకుని కొంత భయపడుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాయి. అయితే స్పష్టంగా కనిపిస్తున్న విజువల్స్లో కూడా నీటి అవతల ఒడ్డున నీరు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కోతకు గురైన కరకట్టను కూడా మనం చూస్తున్నాం. ఇదే కనుక జరిగితే కనుక పెద్ద ఎత్తున వరద నీరు గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఇదే విధంగా అక్కడ వాగు కూడా దానికి ఆనుకోనుంది. ఆ వాగులోకి వరద వచ్చినప్పుడు ఆ వాగు పంప్ హౌస్ లోకి వెళ్ళి పంప్ హౌస్ మునిగిపోవడంతో పాటు కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి. కాబట్టి ఆ వాగుకు అనుసంధానంగా క్యాచ్మెంట్ లోనే సుందిళ్ల ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ కనుక ఆ వరదని ఒకవేళ కరకట్ట పెరిగితే కనుక ఇటు వాగు, అదేవిధంగా గోదావరి రెండింటికి సంబంధించిన మొత్తం ఫ్లడ్ అంతా కూడా ఊళ్ళ పైన పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక 8 నుంచి 10 గ్రామాలకు పూర్తి స్థాయిలో ముంపు అవకాశం ఉంది. ఇది కొంత ప్రమాద హెచ్చరికనే. కాబట్టి ఖచ్చితంగా అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పేసి మాత్రం గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. హరి, రైట్. దీనికి ఎలాంటి మరి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ అధికారులు? ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేస్తున్నారా అక్కడ గ్రామస్తుల్ని? ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇప్పటికే ఇది అధికారుల దృష్టి తెలియదు. ఎందుకంటే కోత ఇప్పుడు ఆల్రెడీ మనం చూసేదానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీలో భాగంగా కొంత వర్క్ కూడా జరుగుతున్నది. ఈ వర్క్ జరుగుతున్న క్రమంలో దీనిపైన అధికారులు దృష్టి సారించారు. అటు మెడిగడ్డతో పాటుగా ఇటు అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల పైన దృష్టి సారించి ఎక్కడెక్కడ మరమ్మతులు కావాలో అక్కడైతే చేస్తారు. కానీ ఆ కరకట్టకు సంబంధించిన అంశంలో మాత్రం ఇప్పటివరకు ఎందుకంటే వరద ప్రవాహం మొదలు కావడంతో దానికి ప్రస్తుతానికైతే పనులు చేయలేకపోతారు. కానీ ఖచ్చితంగా దానిపైన ఇమ్మీడియట్లీ దృష్టి సారించాలని చెప్పే డిమాండ్ మాత్రం ఇప్పుడు ఆ స్థానికుల నుంచి వినిపిస్తున్నారు. ఓకే, ఆల్రైట్ రమణ.